పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని జిల్లా కలెక్టరేట్ విశేష సమావేశ మందిరంలో రాష్ట్ర బడ్జెట్ 2026-27 కేటాయింపులపై మంగళవారం బడ్జెట్ అవుట్రీచ్ సమీక్ష సమావేశం ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులతో నిర్వహించబడింది. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంలో రాష్ట్రంలో శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు, ఆదాయం వ్యయాలు మరియు ఇతర ఆర్థిక అంశాలపై జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఇదివరకు స్టేట్ లెవెల్లో డిస్కస్ చేసి అది క్లోజ్ అయిపోయింది. ఇవాళ జిల్లా, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి వరకు ప్రజలకు కూడా అవగాహన కలగాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రధానంగా పెట్టుకుని ఈరోజు జరుగుతున్న సందర్భంగా మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, స్టేట్ గ్రోత్కి ఇవాళ మనం చూస్తాం. హెచ్ఆర్లో మనం అంతా ఎక్స్పెండిచర్ మనం వచ్చే ఇన్కమ్లో 92% మన జీతాలకి, ఉద్యోగస్తుల జీతాలకి దీనికి మాత్రమే ఖర్చు చేస్తూ ఉన్నాం. తర్వాత అప్పు చేస్తూ ఉన్నాం, లేదంటే సెంట్రల్ స్కీమ్స్ చేస్తూ ఉన్నాం. అదే వేళ మన స్టేట్ చెడిపోయిన తెలంగాణ చూస్తే వాళ్ళు 42% ఉన్నారు. వాళ్ళ ఇన్కంలో 42% మాత్రమే ఖర్చు చేస్తూ ఉన్నారు. అదే ఇండియాకి వచ్చినట్టు 11% వాళ్ళు ఖర్చు చేస్తూ ఉన్నారు యావరేజ్ దేని ఇన్కంలో. మనం అది ప్రతి జిల్లా కూడా భాగస్వామ్యం వస్తుంది. ఎందుకంటే ఇన్కమ్స్ పెరిగినప్పుడే, జీడిపి పెరిగినప్పుడే దాన్ని మన స్టేట్ని సస్టైనబిలిటీకి పెంచడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రకమైన ఆలోచనతో మీరు కూడా ఇన్కమ్ వచ్చే పద్ధతిలో ఇక్కడ డిస్ట్రిక్ట్ని పెంచవలసిన బాధ్యత ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా దాని మీద పునరాలోచించవలసిన పరిస్థితి. ఏదో వస్తుంది, మనం వెళ్ళిపోతా ఉన్నాం, మేము కూడా ప్రజాప్రతినిధికి వస్తూ ఉన్నాం, వెళ్ళిపోతా ఉన్నాం కాకుండా ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ టు డిస్కస్ అండ్ థరో ideology to be implemented by each and every one of the department and the persons of the department also. ఇప్పుడు ఎంతవరకు అగ్రికల్చర్ మీదే ఇప్పుడు ఇదంతా రివ్యూ జరిగితే అంతా అగ్రికల్చరే, సర్వీస్ సెక్టార్లో లేదు. సర్వీస్ సెక్టార్ పెరిగితే తప్ప మనం ఏం పెరగలేమనేది కలెక్టర్ గారు ఇచ్చినా లేదు ముఖ్యమంత్రి గారు ఇచ్చినా ఒకటే మాట చెప్తాం. సర్వీస్ సెక్టార్ పెరగని చెప్పు. వై హైదరాబాద్ హ్యాస్ బీన్, తెలంగాణ హ్యాస్ బీన్ ఇంప్రూవ్డ్ ఎలా. ఆ రోజు జనాభాలో 42% స్టేట్ డిపోయేటప్పటికి వారి ఇన్కమ్ ఆ రోజుకి 55, ఆ రోజు మనకి ఇన్కమ్ 45 షేరింగ్ ఆఫ్ ది ఇన్కమ్ జనాభా ప్రాతిపదిక తీసుకుంటే. ఇవాళ తెలంగాణలో 60%కి వాళ్ళు రీచ్ అయ్యారు, మళ్ళీ ఇంకో 5% పెరిగి మనం 45 నుంచి 40కి వచ్చేసాం. వై ఇట్ ఈస్ రిడ్యూస్. అది మనం ఆ థీమ్ని మీరు కాన్సెప్ట్గా తీసుకుంటే హౌ వీ హ్యావ్ టు గో, వై ఇట్ ఈస్ డౌన్, హౌ టు రీచ్ ఓవర్కమ్ ది తెలంగాణ ఆర్ ఇండియా అనేది టార్గెట్ మనం చేసుకోవాలి. పెంచగలనేది ఒక రెండోది ఆలోచించాలి. ఎక్కడైతే జీడీపీ పెరగడానికి స్కోప్ ఉందో, ఇన్కమ్ సోర్స్ పెంచడానికి ఉందో, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి స్కోప్ ఉందో పరిశ్రమలతో పాటు అది ఆలోచించవలసిన పరిస్థితి ఈ జిల్లాకి మనం అందరి మీద ఉంది. మీతో పాటు మాకు కూడా ఉంది. వీఆర్ అగ్రీయింగ్ ఫర్ దాట్. మీరు కూడా అగ్రీ అవుతున్నారు కదా? ఇంప్రూవ్ చేయడానికి అది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆఫీసులో కూడా వాళ్ళు ఆ లైన్స్లో ఆలోచించేసి మంచి రిజల్ట్స్ తీసుకొస్తామని చెప్పేసి ఆఫీసర్స్ తరఫున కూడా నేను మీ అందరికీ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా అడ్వైజ్ చేస్తాను. థ్యాంక్ యూ.